ఉస్మానియా హాస్పిటల్ కు చేరుకుని అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. భవనంలో ఏసీ కంప్రెసర్ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో 3 మృతి చెందగా మలక్పేట్ యశోద అపోలో డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఘటనా స్థలాన్ని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూట ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారు అనేటువంటి వార్త ఉంది. ప్రభుత్వ తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు ఈ ప్రమాదం ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మంత్రి నారా లోకేష్ తో సహా పలువురు నేతలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్రియర్స్ అయినటువంటి ఈ యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాపుకు సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు గాని ఫైర్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ గాని, జిహెచ్ఎంసీ గాని, పోలీస్ గాని, ఎలక్ట్రిసిటీ గాని ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయ పరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఇక్కడ ఇది కృష్ణ జ్యువెలర్స్ లోపల ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. యాజ్ పర్ ప్రిలిమినరీ సోర్స్ ఇది ఒక షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దాంట్లో కింద కొన్ని షాప్స్లు ఉన్నాయి, పైన ఇల్లు ఉంది. సో ఇది బికాజ్ ఆఫ్ ఫైర్ ఇది చాలా ఫాగ్ పైన వెళ్ళింది. సో బికాజ్ ఆఫ్ దాట్ కొన్ని సఫోకేషన్ అయింది. సో పీపుల్ హ్యావ్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది. దే ఆర్ ట్రయింగ్ టు కంప్లీట్లీ
completely remove the fire. Still some smoke, fog is there, so that is being removed, some smoke. So that is also being taken care. So total ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 17 పీపుల్, దాంట్లో కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి, ఫీమేల్ కూడా ఉన్నాయి. సో 17 పీపుల్ హాస్పిటల్కి షిఫ్టింగ్ జరిగింది. उसको कि उसका रेवंत रेड्डी साहब का फोटो लगे हुआ है इसके ऊपर कई का